కీర్తన. పరిశుద్ధుడు 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 అయిన తండ్రి, స్తుతి వందనములు స్తోత్రములు. యెహోవాను నమ్ముకునివాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. మహోన్నతుడు అయిన తండ్రి, దివ్యమైన వాగ్దానము చేత తృప్తిపరిచినందుకు స్తోత్రములు తండ్రి. నిన్ను నమ్ముకున్న వారికి నిరంతరము ఆశ్రయంగా ఉండే దేవుడు యెహోవాను నమ్ముకునుడని నీ వాక్యము సెలవించుచున్నది. దీనులు ఆ మాట విని ప్రభువా ఎంతో సంతోషించుచు మిమ్మల్ని నమ్ముకున్నారు తండ్రి. వారు ధన్యులు తండ్రి, వారు మిమ్మల్ని ఆశ్రయంగా చేసుకున్నారు. ఎందుకంటే యెహోవా దేవుడు కాగల జనులు ధన్యులని నీ వాక్యము సెలవించుచున్నది. కాబట్టి దేవా, ఎవరైతే మీకు ప్రభువా నమస్కరిస్తున్నారు, స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు, కీర్తిస్తున్నారు, నమ్ముతున్నారు, విశ్వసిస్తున్నారు, వారందరూ ధన్యులే తండ్రి. దేవా, ఇదిగో అనుదినము శిరస్సు వంచి దేవాది దేవుని నమ్ముకుని మీ యొక్క ఘనమైన నామాన్ని స్తుతించుచుండగా వారికి నిరంతరం మీరు ఆశ్రయంగా ఉంటున్నందుకు మీకు వందనాలు. మాట తప్పని దేవుడివి ప్రభు, మహిమా స్వరూపుడివి, దీర్ఘశాంతుడివి నా తండ్రి, మీకు స్తోత్రాలు. మా కొరకు సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చిన దేవుడు, మేము ఏదడిగినా మాకు సర్వ సమృద్ధినిచ్చే దేవుడు, నేను ఆశ్రయంగా చేసుకున్న నీ ప్రియబిడలు వారికి సంతోషం, సమాధానం, శాంతిని నీ కృప ద్వారా దయచేసి వారి జీవితాల్లో ఎనలేని గొప్ప కార్యాలు మీరు జరిగించి నేను నమ్ముకున్న బిడలకి నిరంతరం నీ కృపను దయచేయమని క్రీస్తు ప్రభువు వెంట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.